అభినవ గోమాఠం ఒక ప్రతిభావంతుడైన నటుడు. ఆయన ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన జీవితం, కెరీర్, సాధించిన విజయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. అభినవ గోమాఠం తెలంగాణలోని హైదరాబాద్లో జనవరి 1న పుట్టి పెరిగారు. ఆయన విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. చిన్నప్పటి నుండి కళ్ళ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ఆయన తన కెరీర్ను థియేటర్ ఆర్ట్స్ ద్వారా ప్రారంభించారు. విద్య, ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రవృత్తి నటనపై మక్కువతో సినిమాల్లోకి రాకముందు అనేక నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అభినవ్ తన నటన ప్రయాణాన్ని మౌత్ పీస్ వంటి థియేటర్ గ్రూపులతో ప్రారంభించారు. నాటక రంగంలో ఆయన సంపాదించిన అనుభవం ఆయనకు టైమింగ్, డైలాగ్ డెలివరీలో మంచి పట్టును ఇచ్చింది. తొలి అడుగులు. ఆయన తొలినాళ్లలో కొన్ని లఘు చిత్రాలు, చిన్న పాత్రల్లో నటించారు. 2014లో వచ్చిన జగన్నాటకం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించినా ఆయనకు ఆశించిన గుర్తింపు రాలేదు. అభినవ్ గోమాఠం కెరీర్లో అతిపెద్ద మైలురాయి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది ప్రత్యేకత. ఈ చిత్రంలో ఆయన పోషించిన కౌశిక్ పాత్ర యువతకు విపరీతంగా నచ్చేసింది. ఆయన చెప్పిన మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం వంటి డైలాగులు ఆయన కామెడీ టైమింగ్ ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. ఈ సినిమా తర్వాత అభినవ్కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, కామెడీ యాక్టర్గా మంచి పేరు వచ్చింది. అభినవ్ గోమాఠం నటనలో సహజత్వం ఉంటుంది. ఆయన డైలాగ్స్ చెప్పే విధానం చాలా క్యాజువల్గా, మన పక్కనే ఉండే స్నేహితుడు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. డెడ్ పాన్ హ్యూమర్, ముఖంపై సీరియస్ ఎక్స్ప్రెషన్ ఉంచుతూ కామెడీ పండించడంలో ఆయన దిట్ట. డైలాగ్ డెలివరీ తెలంగాణ యాసను చాలా స్టైలిష్గా, ఎఫెక్టివ్గా ఉపయోగిస్తారు. సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా అభినవ్ రాణిస్తున్నారు. జీ5లో వచ్చిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ఆయనకు భారీ విజయాన్ని అందించింది. ఇందులో ఆయన పోషించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్ర మధ్యతరగతి గృహస్థుల కష్టాలను నవ్వుతూ చూపించింది. అభినవ్ గోమాఠం ఒక సాధారణ మధ్యతరగతి యువకుడిలా ఉంటూనే అసాధారణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాకుండా కథాబలం ఉన్న సినిమాల్లో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చాలామంది నటులు పరిశ్రమలోకి రాగానే హీరో అవ్వాలని కలలు కంటారు. కానీ అభినవ్ అలా కాకుండా పాత్ర ఏదైనా సరే అది గుర్తుండిపోవాలి అనే సిద్ధాంతాన్ని నమ్మారు. స్ట్రగుల్ పీరియడ్. అభినవ్ కెరీర్ ప్రారంభంలో అనేక ఆడిషన్స్ ఇచ్చారు. దాదాపు 5-6 ఏళ్ల పాటు సరైన బ్రేక్ కోసం వేచి చూశారు. ఆ సమయంలోనే ఆయన తన నటనను మెరుగుపరుచుకోవటానికి నాటక రంగంపై దృష్టి పెట్టారు. యువతతో కనెక్టివిటీ. నేటి తరం యువత భాషను, వారి ప్రవర్తనను అభినవ్ తన పాత్రల్లో చాలా సహజంగా ప్రతిబింబిస్తారు. అందుకే సోషల్ మీడియాలో ఆయన డైలాగులపై వేల సంఖ్యలో మీమ్స్ వస్తుంటాయి. 2024లో విడుదలైన మస్త్ షేడ్స్ ఉన్నాయిరా సినిమా అభినవ్ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు. కథా నేపథ్యం: ఒక సాధారణ పెయింటర్, లోగో డిజైనర్గా ఎదగాలనుకునే యువకుడి పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ప్రయోగం: కేవలం నవ్వుల కోసమే కాకుండా ఎమోషనల్ సీన్స్లో కూడా తాను రాణించగలనని ఈ సినిమాతో నిరూపించుకున్నారు. టైటిల్ విశేషం: ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఆయన చెప్పిన పాపులర్ డైలాగ్నే ఈ సినిమాకు టైటిల్గా పెట్టడం విశేషం. సింప్లిసిటీ: అభినవ్ చాలా సరళంగా ఉంటారు. తన విజయానికి కారణం తన స్నేహితులు మరియు తనపై నమ్మకం ఉంచిన దర్శకులే అని ఆయన తరచుగా చెప్తుంటారు. ప్రోత్సాహం: కొత్త టాలెంట్ని, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు.
ఆయనకు సంగీతం మరియు ప్రయాణాల పట్ల మక్కువ ఎక్కువ. ప్రస్తుతం అభినవ్ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఆయన మరిన్ని వెబ్ సిరీస్లు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈయన్ని రిపీట్ ఈ సినిమా బడ్జెట్ మొదటి భాగం కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువగా, అంటే సుమారు 40 కోట్లు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈసారి షూటింగ్ థాయిలాండ్ వంటి విదేశీ లొకేషన్లలో ప్లాన్ చేస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు. సంతాన ప్రాప్తిరస్తు చిత్రంలో పెళ్లి కాని ఒక ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన పోషించిన పాత్రకు సంబంధించి విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్తో స్క్రీన్ షేరింగ్. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవితో కలిసి నటించడం అభినవ్ కెరీర్లో మరొక మెట్టు అని చెప్పవచ్చు. ఈ నగరానికి ఏమైంది ఇది అభినవ్ కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం. ఇందులో ఆయన పోషించిన కౌశిక్ పాత్ర ఐకానిక్ స్థాయికి చేరుకుంది. ఎందుకు చూడాలంటే స్నేహితుల మధ్య జరిగే సరదా సంభాషణలు, ఆయన మార్క్ డెడ్ ప్యాన్ కామెడీ కోసం ఈ సినిమా తప్పక చూడాలి. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ అభినవ్కు భారీ ఫ్యాన్ బేస్ను తెచ్చిపెట్టింది. పాత్ర రాహుల్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు చూడాలంటే భార్యాభర్తల మధ్య జరిగే గొడవలను, మధ్యతరగతి కష్టాలను అత్యంత హాస్యాస్పదంగా పండించారు. ఆయన నటన ఈ సిరీస్కు ప్రధాన ఆకర్షణ. మస్త్ షేడ్స్ ఉన్నాయిరా. హీరోగా అభినవ్ చేసిన మొదటి ప్రయత్నం ఇది. ఒక సాదాసీదా యువకుడు తన కాళ్ళ మీద తాను ఎలా నిలబడ్డాడు అనే కథాంశంతో సాగుతుంది. ఈ సినిమా ఎందుకు చూడాలంటే కేవలం కామెడీయే కాదు, ఆయనలోని సీరియస్ నటుడిని చూడాలంటే ఈ సినిమా బెస్ట్ చాయిస్. మీకు మాత్రమే చెప్తా. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అభినవ్ కీలక పాత్రలో పోషించారు. అబద్ధాలు చెప్పే స్నేహితుడికి తోడుగా ఉండే పాత్రలో ఆయన నటన ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. మళ్ళీ రావా అభినవ్కు నటుడిగా తొలి రోజుల్లో మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. ఇందులో ఆయన హీరో స్నేహితుడు డంబో పాత్రలో కనిపిస్తారు. ఆయన అమాయకత్వం, కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శ్యామ్ సింగరాయ్ నాని స్నేహితుడిగా ఒక చిన్న కానీ మంచి పాత్రలో కనిపించారు. విరూపాక్ష హారర్ థ్రిల్లర్ జోనర్లో కూడా తాను సెట్ అవుతానని నిరూపించారు. మసూదా ఇందులో ఆయన పాత్ర కథలో కీలక మలుపుకు కారణమవుతోంది. టాలీవుడ్లో బ్రహ్మానందం, సునీల్ వంటి వారు మహావభావాలతో నవ్విస్తే అభినవ్ మాత్రం డైలాగ్ మాడ్యులేషన్, టైమింగ్తో నవ్విస్తారు. క్యాజువల్ యాక్టింగ్. ఆయన డైలాగులు రాసిచ్చినట్టు కాకుండా ఆ క్షణంలో మన పక్కన ఉన్న స్నేహితుడు మాట్లాడుతున్నట్టే ఉంటాయి. లాంగ్వేజ్ కమాండ్. తెలంగాణ యాసను ఎగతాళి చేయకుండా దానిలోని సహజమైన వెటకారాన్ని ఆయన అద్భుతంగా పండిస్తారు. అభినవ్కు సినిమాల ద్వారా వచ్చే గుర్తింపు కంటే మీమ్స్ ద్వారా వచ్చే గుర్తింపు చాలా ఎక్కువ. మీమ్ మెటీరియల్. మస్త్ షేడ్స్ ఉన్నాయి రానీలో మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం వంటి డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. యూత్ ఐకాన్. నేటి తరం యువత భాషను అర్థం చేసుకొని నటించే అతి కొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. అందుకే కాలేజీ ఫంక్షన్లకు ఆయన వెళ్తే వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. అభినవ్ సక్సెస్లో ఆయన స్నేహితుల పాత్ర చాలా ఉంది. తరుణ్ భాస్కర్ టీం. ఈ నగరానికి ఏమైంది గ్యాంగ్ అంటే విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకటేష్ కాకుమానుతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. వీరంతా కలిసి చేసే అల్లరి ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటుంది. సహనటుల ప్రశంసలు. నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు కూడా అభినవ్ టైమింగ్ను మెచ్చుకుంటూ ఉంటారు.